సోదేమ గెటప్‌లో ఉన్న ఆరు అయితే ఇంట్లో పిల్లలందరికీ సోది చెప్పిద్దనమాట. ఇంకా లాస్ట్‌లో అయితే బాగిని పిలుస్తదనమాట. సోదెమ్మ నా చెయ్యి చూసి చెప్పు, మా అక్క ఎక్కడుందో చెప్పు అనేసి బాగి అంటూ ఉంటదనమాట. మీ అక్క నీ చుట్టుపక్కలే ఉందే తల్లి. నీ సంతోషాన్ని చూసి తను కూడా సంతోషంగా ఉంది. సమయం వచ్చినప్పుడు నీకు ఎదురు పడొద్దంటే తల్లి అనేసి ఇంకా ఆరు చెప్తూ ఉంటదనమాట. ఇంక బాగి చాలా హ్యాపీగా ఫీల్ అయిద్దనమాట. ఇంక బాగి ఏంటిదంతా అమరొస్తే అరుస్తాడు, వాళ్ళందరినీ పంపించేసేయ్ అనేసి మనోహరి అంటూ ఉంటదనమాట. ఇంకా ఏమే మనోహరి నీకు సోది చెప్తాను రాయే అనేసి ఇంకా ఆరు పిలుస్తూ ఉంటదనమాట. ఆ మనోహరికి నేను సోది చెప్తాననేసి గుప్తా గారు స్టార్ట్ చేస్తారనమాట. నువ్వు ఒక లంకినీ జాతి స్త్రీవి, నువ్వు ఒక మృగానివి అనేసి గుప్తా గారు చెప్తూ ఉంటే పిల్లలందరూ నవ్వుతూ ఉంటారనమాట. సోదమ్మ మీరుండండి అని చెప్పేసి బాగి పైకెళ్ళి కొద్దిగా డబ్బులు తెచ్చి గుప్తా గారికి సోదమ్మకి ఇచ్చి వాళ్ళిద్దరిని అక్కడి నుంచి పంపించేస్తారనమాట. ఇంకా రాతోడైతే మెకానిక్ని తీసుకొచ్చి అమర్ కారు కూడా బాగా చేయిస్తాడనమాట. ఇంకా కార్ బాగవగానే అమరు రాతోడు ఇద్దరు కారులో అయితే ఇంటికి స్టార్ట్ అవుతారనమాట. ఇంకా అమర్ అయితే ఇంకా తన ఫోన్లో సిగ్నల్స్ రాగానే బాగికి కాల్ చేస్తాడు. బాగి పిల్లలు ఎక్కడున్నారు అనేసి అడుగుతూ ఉంటే ఏమండి పిల్లలు అయితే లాన్లో ఆడుకుంటున్నారండి అనేసి బాగి చెప్తూ ఉంటుందన్నమాట. నువ్వు వెంటనే అంజుని అయితే ఇంట్లోకి తీసుకొచ్చేసే, ఇంకా రణ్వీర్ వల్ల అంజుకి చాలా ప్రమాదం ఉంది గుర్తుపెట్టుకో అనేసి ఇంకా అమర్ చెప్పగానే ఇంకా బాగి ఫోన్ పెట్టేసి గబగబా అంజు కోసం పరిగెత్తుతూ ఉంటుందన్నమాట. ఇంకో పక్క ఈ మనోహరి కూడా పిల్లలందరితో కలిసి ఇంకా బాలాట ఆడుతూ ఉంటుందన్నమాట. కావాలని మనోహరి అయితే బాల్ని గట్టిగా తన్నేసరికి ఆ బాల్ వెళ్ళి రోడ్డు మీద పడద్దనమాట. ఇంకా అంజు అయితే ఇంకా తను బాల్ తెస్తానని చెప్పి ఇంకా రోడ్డు మీదకి వస్తానమాట. ఇంకా అంజు వంగి బాల్ తీసుకోపోతూ ఉంటే కావాలని రణ్వీర్ లాయర్ కారులో ఉండి ఇంకిద్దరు ముసుగులు వేసుకొని ఇంకా రణ్వీర్ కార్ డ్రైవ్ చేస్తూ ఇంకా అంజునైతే గుద్ది చంపేయాలని అయితే కరెక్ట్గా అంజు దగ్గరకు వస్తాడు రణ్వీర్ అయితే. ఇంకా కరెక్ట్గా అమర్ కూడా వచ్చేసి ఇంకా రణ్వీర్ కార్కి తన కారు అడ్డం పెడతాడనమాట. ఇంకా అంజు సేఫ్ అయిపోద్ది అనమాట, అంజుకి ఏమీ కాదనమాట. ఇంకా వెంటనే అయితే అంజు లోపలికి వెళ్ళిపో, ఇంకా బాగి కూడా కప్పకబా బయటకు వస్తుంది అంజు అనేసి ఇంకా బాగి ఇంకా అంజు లోపలికి తీసుకెళ్ళిపో అనేసి అమర్ చెప్పగానే బాగి వెంటనే అంజుని అయితే లోపలికి తీసుకెళ్ళిపోయింది అనమాట. ఇంకా మన అమర్ అయితే ఇంకా చూసుకో, ఇంకా రణ్వీర్ వెనక పడతాడు చూడండి, సూపర్ ఉంటుందన్నమాట. ఇంకా వెంటనే రణ్వీర్ అయితే ఇంకా భయం వేసేసి ఇంకా తన కార్ని వెనక్కి ఫాస్ట్గా పోనిస్తూ ఉంటే అమర్ కూడా ఇంకా రణ్వీర్ కార్ని చేసి ఇంకా కారులో ఉన్న రణ్వీర్ని అయితే బయటకు లాగి రణ్వీర్ని ఫుల్గా కొడుతూ ఉంటాడు. రణ్వీర్ వేసుకున్న మంకీ క్యాప్ను కూడా తీయాలనుకుంటూ ఉంటే రణ్వీర్ తీనీడనమాట. ఇంకా ఆ విధంగా అయితే ఇంకా రణ్వీర్ అయితే ఇంకా అమర్ని కొట్టేసి పారిపోతాడు అమర్కి చిక్కకుండా. అమర్ ఇంక ఇంట్లోకి వస్తాడనమాట. అంజు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, రణ్వీర్ మనుషులు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, నీ మీద అటాక్ చేయాలనుకుంటున్నారు అనేసి అమర్ చెప్తూ ఉంటాడనమాట. అదేంటండి అసలు అనేసి ఇంకా బాగి అంటూ ఉంటే అవును బాగి ఇంకా అది రణ్వీర్ వైఫే అయి ఉండొచ్చు, అంజుని అటాక్ చేయాలని చూసింది అనేసి ఇంకా అమర్ అంటూ ఉంటాడనమాట. నీకెలా తెలుసు అమర్ అనేసి ఇంకా మనోహరి అంటూ ఉంటే రణ్వీర్ ఫోన్ని మేము ట్రాక్ చేయిస్తున్నాము, రణ్వీర్ అయితే ఒక అన్నోన్ నెంబర్తో అయితే చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాడు, అందుకే మాకు తెలుసు అనేసి ఇంకా అమర్ అంటూ ఉంటే ఆ లేడీని మేము ఎలాగైనా పట్టుకుంటామనేసి రాతోడు అంటాడనమాట. అంజు నువ్వు కేర్ఫుల్గా ఉండు అని చెప్పగానే ఇంకా పిల్లలు బాగి అందరు ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఇంకా మన రణ్వీర్ అయితే బగబగా మండిపోతాడనమాట అంజు నేను చేయలేకపోయానే అని. ఇంకా రణ్వీర్ ఒక లెటర్ చదువుతూ ఉంటాడనమాట. ఆ లెటర్ అయితే మనోహరి అయితే రణ్వీర్కి రాసి ఉంటుందన్నమాట. ఇంకా రణ్వీర్ చాలా జాగ్రత్తగా ఉండాలి, అమర్ అయితే నీ ఫోన్ని ట్రాక్ చేస్తున్నాడు, ఇంక నుంచి ఫోన్లలో మాట్లాడడం కుదరదు, నువ్వు వెంటనే సిమ్ మార్చే, నేను సిమ్ మార్చేశాను, ఇంకా డైరెక్ట్గా కలిసి మాట్లాడుకుందాం అనేసి మనోహరి అయితే లెటర్ రణ్వీర్కి రాస్తే రణ్వీర్ ఆ లెటర్ చదివి కాగితాన్ని ఇసిరి బయటేస్తాడనమాట. అమర్ ఎలాగైనా అంజుని చంపి తీరుతాను అనేసి ఇంకా రణ్వీర్ అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.